మీ జీవితము ధన్యకరం కాదు అని మహాత్మా గాంధీ అన్నాడు. సో మన జీవితము అర్థం చేసుకోవాలి అని అంటే మనము తప్పనిసరిగా యేసుక్రీస్తుల వారి ప్రబోధనలు వినవలసినటువంటి అవసరం ఉంది. లెట్ మీ కంక్లూడ్ విత్ ఇన్ 5 to 7 minutes బికాస్ టైమ్ ఈజ్ అప్. ఒకసారి జిమ్ ఇర్విన్ ఆస్ట్రోనాట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో పాటుగా అపోలో 11 అన్న ఆ యొక్క మూన్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన భారతదేశానికి వచ్చిన తర్వాత Can I continue with your permission? Thank you. నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో పాటుగా జిమ్ ఇర్విన్ అనే వ్యక్తి ఆ యొక్క మూన్కి వెళ్ళేసి ఇండియాకి వచ్చిన తర్వాత ప్రెస్ వాళ్ళు అడుగుతా ఉన్నారు ఆయనను, జిమ్ ఇర్విన్ గారు, యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ హ్యావ్ స్టెప్డ్ ఆన్ ద మూన్ అని అన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఆఫ్ ద హిస్టరీ ఈజ్ నాట్ దట్ మ్యాన్ హ్యాస్ ల్యాండెడ్ ఆన్ ద మూన్ బట్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కేమ్ డౌన్ అంటు ద ఎర్త్ అండ్ వాక్డ్ ఆన్ ద ఎర్త్ అని అన్నాడు. మీరు అనుకుంటున్నట్టుగా నేను ఏదో చంద్రమండలానికి వెళ్ళి కాలు పెట్టింది గ్రేటెస్ట్ ఈవెంట్ అనుకుంటున్నారు, కానీ దానికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఈ సృష్టిని సృష్టించినటువంటి నిర్మాణకుడు పరలోకంలో నుండి ఆకాశంలో నుండి భూమిలోకి వచ్చి అడుగుడి కాళ్ళలో ఈ భూమి మీద నడవటం అని అన్నాడు. యేసుక్రీస్తుల వారి ఈ లోకంలో ఉన్నప్పుడు, లెట్ మీ కంక్లూడ్ యూ విత్ ఇన్ 7 minutes, 5 minutes. His birth is unique, his life is unique, his death is unique, his resurrection is unique. యేసుక్రీస్తుల వారి యొక్క క్రిస్మస్ అంటే యేసుక్రీస్తుల వారి పుట్టుకను మనము జరుపుకుంటా ఉన్నాం. ఆయన పుట్టుకలో విశేషత ఉంది, ఆయన జీవిత విధానంలో విశేషత ఉంది, ఆయన మరణంలో విశేషత ఉంది, ఆయన మరణ పునరుత్థానంలో విశేషత ఉంది. ఆయన పుట్టుకలో విశేషత ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారు కన్యక గర్భాన పాపము లేకుండా, పాపము లేనివాడు పరిశుద్ధాత్మ చేత జన్మిస్తాడు అని ముందుగానే రాసి ఉంచినట్టుగా, ప్రవచనాత్మకంగా రాసి ఉంచినట్టుగా ఈ లోకంలో ఆయన పుట్టాడు. కన్యక గర్భాన ఆయన పుట్టుకలో విశేషత ఉంది, ఆయన జీవన విధానంలో కూడా విశేషత ఉంది. మనం అందరం కూడా రాసుకుంటాం, CCTV యువర్ అండర్ సర్వేలెన్స్ అని రాసుకుంటాం. ఆ దినాల్లో ఈయన ఎక్కడైనా తప్పు చేస్తాడా అని చెప్పేసి, తప్పు చేయడానికి ఎక్కడైనా అవకాశం ఉందా అని 360 degrees ఆయన తప్పు చేస్తాడని గమనించారు. బట్ నో వన్ కుడ్ ఫైండ్ అన్ అయోటా ఆఫ్ సిన్ ఇన్ హిస్ లైఫ్. ఆయనలో ఏ మాత్రం కూడా పాపము లేనివాడుగా, పాపరహితుడుగా, తప్పు చేయని వ్యక్తిగా ఆయన జీవన విధానంలో ఉన్నది. ఆయన మరణములో విశేషత ఉన్నది. ఆయన అన్న మాట, ఐ గివ్ యూ మై లైఫ్ టు యూ టు గివ్ యూ లైఫ్ అన్నాడు. నా ప్రాణాన్ని నేను పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, నా ప్రాణాన్ని తిరగా తీసుకున్నటకు నాకు అధికారం ఉన్నదని యేసుక్రీస్తుల వారు అన్నాడు. అందరి మానవాళ్ళందరి కోసం, మనం చేసిన పాపాలందరి కోసం ఆయన ఈ లోకంలోకి ఆయన మరణించి తిరిగా లేచాడు. 3వ దినాన నేను లేస్తానన్నాడు. 3వ దినాన ఆయన లేచాడు. తన ప్రాణాన్ని పెట్టుటకు నా ప్రాణాన్ని పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, నా ప్రాణాన్ని తీసుకున్నట్టుకు అధికారం ఉన్నది. మీరు కనుక 1,50,000 స్పెండ్ చేయగలిగితే, ఇఫ్ యూ గో టు ద జెరూసలేం యూ ఫైండ్ ద ఎంప్టీ టోమ్, తెరిచినటువంటి సమాధి, యేసుక్రీస్తుల వారి సమాధి మనకు కనబడుతుంది. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు దేన్ని తాకినా, ఒకసారి పక్షవాయుగలైనటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చారు, కదలలేనటువంటి పరిస్థితుల్లో ఆయన తీసుకొని వచ్చారు. ఆయన దగ్గరికి రాగానే, ఆయనను టచ్ చేయగానే లేచి నడిచాడు. చనిపోయినటువంటి ఒక వ్యక్తి సమాధి చేసిన తర్వాత ఆయన తెలిసిన సమాచారం ఏంటంటే చనిపోయాడని. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏ లాజరు బయటికి రా అంటే, చనిపోయినటువంటి వ్యక్తి ఆయన వాయిస్ టచ్ కాగానే లేచి బయటికి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన ఏది తాకినా దానికి మార్పును తీసుకొని వచ్చాడు. చివరికి ఆయన ఏది తాకాడో తెలుసా? హీ టచ్డ్ ఈవెన్ హిస్టరీ. He touched the history. History has divided into 2. ఈ చరిత్రను తాకాడు, చరిత్ర 2 పాయలుగా చేశాడు. అందుకనే ఈ చరిత్రను ఈ దినాన 2025 19 డిసెంబర్ రాసుకుంటున్నాము అంటే, 2025 రాసుకుంటున్నామంటే, ద బేస్ ఫర్ ద హిస్టరీ ఈజ్ Christ. Before Christ and after death of the Christ. Anna Domini. He touched the history and history has divided into 2. It is historical. Whatever Jesus Christ has touched
దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. నా జీవితాన్ని తాకాడు. 18వ ఏట నా జీవితాన్ని కూడా మార్చాడు. లెట్ మీ కంక్లూడ్ విత్ వన్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి ఒక కొడుకుకు పెళ్లి చేసిన తర్వాత ఒక మంచి రిచ్ కార్ గిఫ్ట్ ఇవ్వాలని ఇష్టపడ్డాడు. హనీమూన్ పంపించాలని ఇష్టపడ్డాడు. పెళ్ళి అయిపోయింది. కొడుకుకు మంచి ఇంటర్నేషనల్ కార్కి ఇచ్చి వెళ్ళండి అని చెప్పేసి వెళ్తా ఉంటే కారు ఒకసారి ఆగిపోయింది. కారు అయిపోగానే చాలా కార్స్ నడిపినటువంటి వ్యక్తి చూస్తూ ఉన్నాడు. కారు అనవట్లేదు. ఒక మెకానిక్ని పిలిచాడు, రిపేర్ చేయాలని ఇష్టపడ్డాడు, కాలేదు. ఒక సీనియర్ ఇంజనీర్ని పిలిచాడు, రిపేర్ చేయడానికి ఇష్టపడ్డాడు, కాలేదు. ఇంకా సూపర్ సీనియర్ ఇంజనీర్స్ని పిలిచారు, ఆయన కూడా కాలేదు. అలా బాగా బాధపడతా ఉన్న సందర్భంలో ఒక ముసలైన డొక్కు కారు వేసుకొని లాంచ్ చేసుకొని గడ్డం ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వస్తూ ఉంటే అడిగాడు, బాబు ఏమైంది అని అంటే ఆయన అన్నాడు, పోయా ముసలోడా నీతో ఏమైంది అని అంటే ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అన్నాడు. లోపలున్న పెళ్లి కూతురు కన్ను కొట్టింది. అవకాశం అనగానే చూసుకోవయా అన్నాడు. ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేస్తారా అన్నాడు. ఇగ్నిషన్ ఆన్ చేశారు. ఒకసారి ఆపండి అన్నాడు. లోపల సెట్ చేశాడు. సెట్ చేయగానే కార్ ఆన్ చేయండి అన్నాడు. కార్ ఆన్ అయింది. ముసలాయన వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ కుర్రోడు పెళ్లి కొడుకు వెనకాల పడి అడుగుతా ఉన్నాడు, సార్ మీరు ఎవరు సార్ అన్నాడు. ఏమనకుండా వెళ్తా ఉన్నాడు. సార్ ఎవరు సార్ మీరు అన్నాడు. చెప్పండి సార్ ప్లీజ్ మేము బాధపరిచాను అని అంటే ఐ ఆమ్ ద డిజైనర్ ఆఫ్ దిస్ కార్ అన్నాడు. ఈ కార్ను నిర్మాణం చేసిన వాడిని నేను అని అన్నాడు. మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, మన జీవితాల్లో ఎన్నో బాధలు, మన జీవితాల్లో ఎంతో అశాంతి, మన జీవితాల్లో ఎంతో డిస్సాటిస్ఫాక్షన్, మన జీవితాల్లో ఎవరు కూడా సాల్వ్ చేయనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఐ కెన్ ష్యూర్లీ సే దట్ who can rectify that car in the same way, who can rectify you and be the creator of you and me. నిన్ను నన్ను బాగు చేయలేనటువంటి ఎవరో తెలుసా? నిన్ను నన్ను సృష్టించినటువంటి యేసయ్య దేవుడు. ఒక నిర్ణయం నా జీవితాన్ని మార్చింది. మీరు కూడా ఆలోచించండి. ఐ రిక్వెస్ట్ యూ టు రీడ్ భగవద్గీత, ఐ రిక్వెస్ట్ యూ టు రీడ్ రామాయణ, I request you to read Quran, I request you to read even Bible so that you will know the truth. May God help you to know more about Jesus Christ, who changed me, who changed even the history also, because he is the man who is the God who can bring the change to individuals, even the lives, so many lives. May God help you. Thank you for your patience listening. God bless you.